మాకు అవగాహన కలిగించడానికి ఒక సదస్సు పెట్టారు సదస్సు జరిగింది అధ్యక్ష. కానీ మాకు అవగాహన దాంట్లో అయితే మేము సజెషన్ అధ్యక్ష, దీని సజెషన్ మాది. గతంలో కూడా ఉడా ప్లాట్స్ అని గత ప్రభుత్వాల్లో కూడా ఇచ్చారు అధ్యక్ష. పేదవాళ్ళకి మధ్యతరగతి ఉపయోగపడేలాగా ఇచ్చారు. మన ఆటో నగర్ కానీ అమరావతి ప్లాట్స్ కానీ ఇవి కూడా అట్లా ఇచ్చినాయి అధ్యక్ష. అయితే మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించిన 3 లక్షల నుంచి 18 లక్షల రూపాయల ఆదాయం కలిగిన పెట్టారు అధ్యక్ష. ఓకే, ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే డబ్బులన్నీ ఒకేసారి గవర్నమెంట్కి చెల్లించాలా, లేకపోతే గతంలాగానే ఇన్స్టాల్మెంట్గా చెల్లించాలా అని ఒకటి క్లారిటీ లేదు అధ్యక్ష. చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అంటే 2 days బ్యాక్ చీఫ్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. దాని సందర్భంగా కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగారు. అంటే ఫస్ట్ ఫేజ్లో 150 acres లోపు ఒక లేఅవుట్ చేయాలనేది, తర్వాత అదంతా బాగుంటే సెకండ్ ఫేజ్లో కూడా 2వ లేఅవుట్ చేయాలనేది గవర్నమెంట్ ఇంట్రెస్ట్. పైప్ లైన్ సరిచేసి కోర్సు బాగా వచ్చేలాగా చేసిన తర్వాత వాళ్ళకి వాటర్ అందిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగి అమ్మాయి అనుకున్నప్పుడు ఆ పన్ను వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. చాలా మంది బాధపడుతున్నారు అధ్యక్ష. తమ దగ్గర కూడా వద్దాం అనుకున్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. కానీ మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత, సార్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మీ నిర్ణయాన్ని బట్టి ఆలోచిద్దామని ఉన్నారు అధ్యక్ష. 6,000 వచ్చిందనే మాట వాస్తవం అంటే, అయితే అది ఎందుకు వస్తుంది ఏంటనేది ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ లేదండి. ఫస్ట్ అంటే మన అధికారుల నుంచి కూడా ఏంటంటే అది ఆల్రెడీ హౌస్ ట్యాక్స్తో పాటు వాటర్ బిల్లు ప్రతి నెల కూడా 100 రూపాయలు వస్తుందని ఒకటి. రెండోది వచ్చేటప్పటికి దానికి డిపాజిట్ గతంలో ఆల్రెడీ బీపీఎల్ కుటుంబాలు 200 రూపాయలు ఏదైతే మన కరెంట్ బిల్లు 500 రూపాయల లోపు ఉన్నదానికి ఇచ్చారండి. అయితే వాళ్ళకు కూడా ఏంటంటే డిపాజిట్ అనేది 7,000 రూపాయలు, అప్పట్లో 6,000 రూపాయలు, 6,000 కదా సార్. దాన్ని కూడా ఏంటంటే 6,000 రూపాయలు డిపాజిట్ రూపంలో ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే పబ్లిక్ ఒకసారి వాళ్ళకి అర్థం కాక మేము కట్టాలా కట్ట అవసరం లేదనేది మాత్రం వాస్తవమే. దాన్ని కూడా ఏంటంటే మనం కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. పబ్లిక్ వాళ్ళ డౌట్స్ అయితే మాత్రం వాస్తవం. మనం కూడా దాని మీద కొంత ఈ కరోనా ప్రభావం ప్రస్తుతం ఉంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మన వాలంటీర్ ద్వారా కానీ ద్వారా కానీ వాళ్ళకి విడమర్చి చెప్పగలిగితే వాళ్ళు కూడా ఏంటంటే ఈ హౌస్ ట్యాక్స్తో పాటు కూడా కట్టడానికి అవకాశం ఉంది. చాలా వరకు కూడా ఏంటంటే పబ్లిక్ జాయిన్ అయిన తర్వాత కమిషనర్గా అప్పుడు ఆన్లైన్లో మనకి 6,000 ట్యాప్ కనెక్షన్స్ మాత్రమే ఉండేవి. విషయం ఏంటంటే ఆ రోజున ఉన్న అధికారులు కావచ్చు ఏదన్నా కానీ అమృత్ స్కీమ్ ఏదైతే శాంక్షన్ అయిందో అమృత్ స్కీమ్ శాంక్షన్ అయినప్పుడు దాంట్లో గైడ్లైన్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ను చూడకుండా వీళ్ళు ఆ రోజున ఇంటింటికి కనెక్షన్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు టార్గెట్ ఉందన్నమాట. 13,000 కనెక్షన్స్ కంపల్సరీగా ఇవ్వాలని. ఆ టార్గెట్ ప్రకారం ఇవ్వాల్సింది వీళ్ళు ఏం చేశారంటే ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇచ్చేశారు. కానీ వాస్తవానికి ఆ రోజు ఏంటంటే ఆ జీవోలో చాలా క్లియర్గా ఉంది, 500 రూపాయల ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో 500 రూపాయల కంటే ఎక్కువ వాళ్ళందరూ కూడా కంపల్సరీగా 7,000 రూపాయలు డొనేషన్స్ కట్టాల్సింది. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకోకుండా వీళ్ళు ఆ రోజున రూపాయి కింద కట్టించుకొని ఇచ్చారు. అది తప్పు జరిగింది. ఇక్కడ కంప్లైంట్ పెట్టినా కూడా మనం తీయడానికి అవకాశం లేదా? ఏంటంటే మాకున్న ట్యాప్ కనెక్షన్స్ తీసేయండి, మాకు అవసరం లేదు, గ్రౌండ్ వాటర్ వస్తుంది, మాకు అవసరం లేదు అనే విషయం అన్నారు. అంటే మేమేం చెప్పామంటే నా దృష్టికి వచ్చిన కేసులు అయితే గ్రౌండ్ వాటర్ సేఫ్ కాదండి, అది పొల్యూట్ అవుతుంది, అందుకని పైపు వాటరే తాగండి అని కొంచెం బాగుంటుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కొంతమంది కంటిన్యూ చేసుకున్నారు, కొంతమంది ఉన్నాయి. అవి కూడా చూద్దాం, అవసరం అనుకుంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. పాత కౌన్సిల్లో వాటర్ పైప్ లైన్ ఫ్రీ, కనెక్షన్ ఫ్రీ, రిజర్వేషన్తో పాస్ చేశాం. అదే ఉద్దేశంతో చాలా మంది తెలియక మళ్ళా కనెక్షన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు ట్యాక్సీ అని చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది మేము కట్టలేమని చెప్పి మీకు అర్జీ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు మనం తీసేయాలి కదా వాళ్ళకి. వాస్తవానికి లాస్ట్ టైం వాటర్ ఫ్రీ అనేది ఎక్కడ లేదు, ఖచ్చితంగా మంత్లీ 100 రూపీస్ పే చేయాల్సిందే. ఆల్రెడీ దాంట్లో మనం ఆల్రెడీ కౌన్సిల్ తీర్మానం చేసాం. లాస్ట్ టైం 100 రూపీస్ అనేది చేసాము. 500 అనేది హౌస్ ట్యాక్స్ దాటిన వాళ్ళకి ఇచ్చారు. రూపాయలు కట్టించుకొని ఇచ్చాము. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ ఎజెండాలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఛాంబర్ రిపేర్ గురించి అడిగారు. ఈ మున్సిపల్ బిల్డింగ్ అనేది 60 సంవత్సరాలు, దాదాపు నాకు తెలిసి 60-70 సంవత్సరాలైంది కట్టి. దీనికి రిపేర్లు ఇప్పుడు వస్తాయా? కట్టినప్పుడే వస్తాయండి. ఇది ఇప్పుడు రిపేర్ అవసరం వచ్చింది కాబట్టి రిపేర్ చేయిస్తున్నాము. దీని గురించి కౌన్సిల్ సభ్యులు అడగటం శోచనీయం. ఇంకా కొన్ని ముఖ్యమైన రోడ్లు రిపేర్లు అన్నీ ఈ ఎజెండాలో పొందుపరచబడినాయి. మంచినీళ్ళది ఒకటి కనెక్షన్లు ఇవ్వటంలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి సదరు అధికారులకు చెప్పడం జరిగింది. వాటిని వారు రెక్టిఫై చేస్తారని, తొందరలోనే చేస్తారని ఆశిస్తున్నాను. మొత్తం 22 అంశాలు ఈ ఎజెండాలో పెట్టాము. అన్నీ సజావుగా ఆమోదించడం జరిగింది. నాకంటే ముందు ఈ పీఠాన్ని అధిష్ఠించిన 23 మంది చైర్పర్సన్లకు నా హృదయపూర్వక నమస్కారాలండి. అందులో చాలామంది ఈ తెనాలిని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు. నేను వారి అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. ఇక ముందు రాబోయే కౌన్సిల్లో కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.